షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. అడ్రస్ చేసుకునే మా పని, సాక్ష్యం చెప్పుడు నీ పని ఆరా. ఎందుకు పుడతారా భయ్ మా చేతిలో సావనికి? సార్ ఇతను చనిపోతాడు సార్. చా గాలాడకుండా కవర్ కడితే చావకుండా లేచిగా ముగ్గుతాడరా. అరే డాక్టర్, వాడు చచ్చిండో లేదో కరెక్ట్ గా చూసి చెప్పు. డిస్పోజ్ చేసినాక మనం ఇట్లా రాగానే వాడు అట్లా లేచిండనుకో, బిడ్డ నీ పని దేత్తడిపోచమ్మ గుడి. సార్ ఇతను చనిపోయాడు సార్. పక్కనే కదా. షూర్ సార్. డక్లాన్ చేసి నమస్కారం అయ్యా, నన్ను ఆశీర్వదించండి అయ్యా. నమస్తే నమస్తే. సీఎం గారు, అయ్యా మీకు ఈ బిరుదు రావటం ఆనందంగా ఉందయ్యా. ఇది నేను ప్రజలకు చేసిన సేవలకు మెచ్చి ప్రభుత్వం నాకిచ్చిన బిరుదు. కావాలని నేను ప్రజలకు సేవ చేయలేదు, అంతా ఈశ్వరేచ్ఛ. మరి నా కేబినెట్ సమావేశానికి టైం అవుతుంది. మంచిది. అయ్యా కేమయ్యా, దాసు రా రా రా. నన్ను ఆశీర్వదించండి అయ్యా. సాక్ష్యం చెప్పినోడిని పోస్ట్ కార్డు పోస్ట్ డబ్బులు వేసినట్టుగా మన జుబ్లీహిల్స్ డ్రైనేజ్ వేసేసిన పొద్దుగాల హుస్సేన్ సాగర్ లో తేలుతాడు. నా ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయి దాసు. మీకు బిడ్డ వచ్చినందుకు మస్తు ఖుషిగా ఉన్నాయా. ఇట్లాంటి 20-30 రావాలయ్యా. 20-30 రావడానికి అవి ఇత్తడి బిందులు కాదండి, బిరుదులు. భారతరత్న బిరుదు గురించి వాడికి తెలియదులేరా. హలో యుగంధర్, సీతారామయ్య తప్పించుకున్నాడు. కేఎం గారిని గాంధీ చౌక్ రావద్దని చెప్పండి. అలాగే సార్. సార్ అది సీతారామయ్య జైలు నుంచి తప్పించుకున్నాడు. మీరు బయటకంటే మంచిది కదా సార్. ఎవరిని రా ఇంట్లో కూర్చోమంటున్నావు? పిల్లి తప్పించుకుందని పులిని ఇంట్లో కూర్చోమంటున్నావా? రాయ్, పోలీసు అని కూడా చూడకుండా పొడిచి చంపుతారు రాస్కల్. పెద్దోడా, నానా మనం వెళ్ళాలి, వెళ్తున్నాం. ఏం చేస్తారో ఏమో మాకు తెలీదు. మేం దండేసి వచ్చేలోగా వాణ్ణి పట్టుకోవాలి ప్రాణాలతో. వాడు నాకు ప్రాణం. హలో హలో, రోడ్ నెంబర్ 45 ట్రాఫిక్ రెస్పాండింగ్. అన్ని బ్లాక్ చేశాను సార్, ఎవ్రీథింగ్ ఓకే. ఏంటి సార్ మొత్తం ట్రాఫిక్ ఆపేశారు? కేఎం గారు గాంధీ విగ్రహానికి మాలేసి వెళ్తే గానీ ట్రాఫిక్ క్లియర్ అవ్వదు. కేఎం గారు వస్తున్నారా? పేదల పాలిటి పెన్నిది, బడుగు వర్గాల ఆశా జ్యోతి, ఆంధ్ర రత్నం సార్. ఆయన వస్తున్నారా? శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. కేఎం గారు వస్తున్నారా అయ్యప్ప? మళ్ళీ హనుమంతులాగా లేడు. హనుమంతు! బిల్డింగ్ చుట్టుముట్టండి, మీరు పైకి వెళ్ళండి. నమస్కారం, నమస్కారం అయ్యా.
కంట్రోల్ రూమ్. ఇప్పుడే కేఎం గారు గాంధీ గారి విగ్రహానికి మాల వేసి వెళ్ళిపోయారు. తప్పించుకున్న సీతారామయ్య ఈ సరౌండింగ్స్ లోనే ఉన్నాడు. సిటీ నలుమూలలా నాకాబందీ చేయండి. ముందుకు రావద్దు. ఎవరన్నా ముందుకు వచ్చారంటే చంపేస్తాను. సీతారామయ్య మర్యాదగా లొంగిపో. ఆఫీసర్, ఎవరైనా ముందుకు వచ్చారంటే ఈ అమాయకుడు బలైపోతాడు. వెనకెళ్ళండి. హనుమంతు, పని స్టార్ట్ చేయి. హనుమంత పని. ఇదిగో నువ్వు తొందరపడక. కమన్ కమన్ మూవ్. ఎవరైనా ఫాలో అయ్యారంటే వీడు చచ్చిపోతాడు. అనవసరంగా చచ్చిపోతాడు. పని. నా పేరు నీకెలా తెలుసు? నీ గురించి నాకు తెలియడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. నీ గురించి నీకు తెలియకపోవడమే చాలా బాధగా ఉంది. మీ బామ్మగారి పేరు మహాలక్ష్మమ్మ. మీ తాతగారి పేరు హనుమంతయ్య. ఇది నీకే కాదు, ఈ లోకానికి తెలియని కథ. ఒక గొప్ప మనిషి చరిత్ర. అయ్యా, ఆయన ఎదురుగుండా నిలబడి మాట్లాడిన వాడు లేడు. ఆయన మంచితనం గురించి మాట్లాడకుండా ఉండని వాడు లేడు. పంజా ఎత్తితే సింహం, పగబడితే పులి. సహనంలో భూమి, నమ్మిన వాడికి స్వామి. చూసిన వాళ్ళు చేతులెత్తి నమస్కరిస్తారు. చూడని వాళ్ళు చూడాలని దాదాలాడుతుంటారు. భారతదేశం మొత్తం తెల్లవాళ్ల చేతుల్లో ఉన్న రోజులవి. మేమున్న నరసింగాపురం అనే పల్లె, దాని చుట్టుపక్కన ఉండే పల్లెలు మా హనుమంతయ్య ఆధీనంలో ఉండేవి. అందరూ పసిపిల్లల్ని దత్తత తీసుకుంటారు, కానీ మా హనుమంతయ్య పసిబిడ్డల్లాంటి పల్లెల్ని దత్తత తీసుకున్నాడు. మా ఊళ్ళో ఆడే ఆటల్లో కూడా ఆవేశం ఉండేది. అదే కృష్ణమూర్తి. ఆగండి. ఎందుకు నవ్వుతున్నారు? గెలుపు ఓటములనేవి ఆటలో సర్వసాధారణం. రేయ్ కృష్ణమూర్తి, జీవితంలో ఎప్పుడు ఎదుటివాడు ఓడిపోవాలని కోరుకోకూడదురా. మనం గెలవాలనే సంకల్పం ఒక్కటే ఉండాలి. అది ఉన్న రోజున
గెలుపు నీ తలుపు తప్పకుండా తడుతుంది. రా రా రా. లే. అయ్యా హనుమంతయ్యా, ఆ తెల్లోళ్ళు మా గుడి మీద పడి మా ఆడవాళ్ళ చీలాన్ని దోచుకున్నారయ్యా, దోచుకున్నారు. హనుమంతయ్య వస్తున్నాడనగానే తాము వేటాడలేని పెద్ద పులి తనంతట తానే తమ ఎదురుగా వస్తున్నట్టు సంబరపడ్డారు జనరల్ అతని సైనికులు. Mr. Hamantaya, intacina fisianiki, interreact autonarendico. ఏదిరా చిన్న విషయం? Ade, valu drinkessi, mai camlo, enjoy cesciaro. నోర్మోయ్. ఎంజాయ్ చేయటానికి వాళ్ళేమన్నా బొమ్మలా? ప్రాణం కన్నా మానానికి ఎక్కువ విలువిచ్చే దేవతలరా. Cool down, Hamantaya. ఇప్పుడు జయం చేయమంటారో చెప్పండి. మానానికి ప్రాణం. Mr. Hamantaya, a camplo, 500 mandi, soldiers unaru, anta mandilo, miru javarani, kutupataru. నువ్వు పెరియడి పెట్టు, మా ఆడవాళ్ళు గుర్తుపడతారు. మీరు చెప్పినట్టు కురుతు పరతే, mem punishment is harm. గీయాలి. జనరల్. తప్పు చేసిన 20 మందిని దొర వేరే క్యాంపుకు మార్చమన్నాడు. ఆ 20 మంది ఒకే వ్యాన్లో వెళుతున్న విషయం హనుమంతయ్యకు తెలిసింది. వందే మాతరం. దేవేం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాపసవాపధంతే సానో మంత్రే సమోర్జందహానాం దేనుర్వాకస్మానుపతుష్టదయత. అమ్మా, చెవి కుట్టే కార్యక్రమం మొదలు పెడదాం. వారి మేనమావుని పిలవండి. బాబుకి మేనమామ ఎవరూ లేరండి. శాస్త్రి గారు, వీళ్ళంతా నా బిడ్డకు మేనమామలే. లక్ష్మి. శివులోపకరణేన రక్షాబంధనం ధారయామి వాం ద్రవంతే రాజా వరదా ద్రవంతే వా బృహస్పతిః ద్రవంతే.
నాకా? నేను మీ కులస్తుని కానమ్మా. మీ కులంలో నేను నీకు చెల్లెలుగా పనికిరానా అన్నయ్య? తల్లి, ఆదరం సమర్పయామి. పాదాధికారిని బదిలీ చేశారు. అతని స్థానంలో మరో కర్కోటకుడు జనరల్గా వచ్చాడు. It's true. What is his power? అతనికి భయమంతే ఏమిటో తెలియకపోవడమే అతని బలం. నేను అతన్ని వెంటనే చూడాలి. ఓకే సార్. He will not come. అతను భయపడుంటాడు. Sorry, General. You're mistaken. Hanumantaya is not a man. He is the lion. నువ్వేనా హనుమంతు? ఏయ్ జనరల్, హనుమంతయ్యా అనరా. అక్షరం తగ్గినా ఆయుష్ తగ్గుతుంది నీకు. ఆయన అడుగుదాడలు చూసి అడవిలో సింహం కూడా చెబుతుంది అది హనుమంతయ్య అడుగులని. ఓకే ఓకే హనుమంతయ్య, అనవసరంగా మమ్మల్ని హెచ్చరించి మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి. మాకు సహకరించి మీకేం కావాలో అడగండి. ఏముందని ఇస్తారా? మీ దేశం నుంచి ఏం తీసుకొచ్చామని మాకిస్తారు? వజ్రాల? అవి మా వీధుల్లో వరి కుప్పల్లా పోసమ్మాం. మణుల? అవి మా ఇళ్ల గాదెల్లో నింపాం. మాణిక్యాల? అవి మా పిల్లలు ఆడుకోవటానికి గోలీకాయల్లా ఇచ్చాంరా. సిరి సంపదల నా దేశం మీద దొంగతనంగా పడ్డ సీమ పందులరా మీరు. మీరు నాకేమిస్తారు? మీరు మీ దేశం నుంచి పాముకొచ్చిన బురద. జనరల్, ఈ చేతికి ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు. మిస్టర్ హనుమంతయ్య, మేము చేసిన మేలు మర్చిపోయి మాట్లాడుతున్నారు. మీకు నాగరికత అంటే ఏంటో మేమే నేర్పాం. నాగరికత? ఎవడికి చెబుతున్నావురా కథ? జనరల్, మాకు నాగరికత తెలిసినప్పుడు మీ తాతల ముత్తాతలు కూడా పుట్టలేదు. రాయి రాయి రాపిడి నుంచి నిప్పు పుట్టించాం. బండరాళ్లను రాతి స్తంభాలుగా మలిచి సరిగమలు పలికించాం. అగ్గి పెట్టెలో పట్టే పట్టు చీరలు నేసాం. నాట్య కళలను పోషించాం. నానా జబ్బులకు మందులు కనిపెట్టాం. నీడను బట్టి సమయాన్ని చెప్పాం. ప్రపంచానికి రాతను తలరాతను మేమే రాశాం. వేద మంత్రాలు నేర్చిన మేము మాయలొక్కటే మీ దగ్గర నేర్చుకోవాలరా. మిమ్మల్ని చూడాలని వచ్చిన మాట మేరేలా మాట్లాడడం తప్పు. నేను అమ్ముడు పోతానన్న ఆలోచన నీకు రావడం తప్పు. అదొచ్చి నాకు చెప్పడం నువ్వు చేసిన ఇంకా పెద్ద తప్పు. ఇన్ని తప్పులు చేసినా సజీవంగా ఉన్నావు నువ్వు. జనరల్, వెళ్ళు. నీ భార్య బిడ్డలు అదృష్టవంతులు. ఓ ఓ ఓ హనుమంతయ్య గురించి చాలా తక్కువ చెప్పావు. ఎలాంటి వాడు మన దగ్గర ఒక్కడుంటే ఈ ప్రపంచాన్ని జయించవచ్చు. ఏమైంది?
చాలరని మనం చంపడానికి తెల్లదొరసాని ఇంకొకరిని కండడానికి ఇబ్బంది పడుతుంది. భయపడకమ్మా, నా ఇంటికి తీసుకెళ్తా. కొంచెం ఓపిక పట్టమ్మా. కాళ్ళు గట్టిగా పట్టుకోండి. అలాగే కొంచెం ఓపిక పట్టమ్మా. కాళ్ళనివ్వద్దు, గట్టిగా పట్టుకోండి కాళ్ళు. అయ్యా తమరే నరసయ్య, ఆవు దూడ ఆకలితో అంబా అంటే అన్నం ముందు నుంచి లేచి వెళ్ళి మరీ మేత వేస్తాం. అలాంటిది ఒక కడుపుతో ఉన్న ఆడపడుచుని నడి రోడ్డు మీద వదిలేసామన్న అపఖ్యాతి మనం మూట కట్టుకోవాలా? ఏమండి, మగపిల్లాడు పుట్టాడు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం. లక్ష్మి, James. Thank you, Lord. God. Sorry, sir. మా వాళ్ళని కప్పద్దాలని నేను కూడా తప్పు చేశాను. మీరు నా భార్యకు ప్రాణం పోశారు. లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇండియాని అవినందుకు బాధపడుతున్నాను. హనుమంతయ్య, మేము వస్తాము. ఒక్క నిమిషం. ఇది మా ఆచారం. మీరు మమ్మల్ని వేటాడాలనుకుంటున్నారు. మీ భార్యలు ముత్తైదుల్లా ఉండాలని మా ఆడవాళ్ళు కోరుకుంటున్నారు. రేయ్ బుల్లిదొరా, నువ్వన్నా మీ దేశానికి పోరా. సార్, మీకు ఒక్క విషయం చెప్పాలి. మిమ్మల్ని అటాక్ చేయడానికి మా దయర్కి మీ వాళ్ళలోనే ఒక వ్యక్తి సాయం చేస్తున్నాడు. ప్లీజ్ బీ కేర్ఫుల్ సార్. అమ్మా, మీరెందుకమ్మా బాధపడతారు? మీరు అవన్నీ నమ్మకండమ్మా. లేదయ్యా, అతను చెప్పింది ఎందుకో నిజమే అనిపిస్తోంది. వాళ్ళు మనలో మనకి గొడవలు పెట్టాలని చూస్తున్నారమ్మా. కృష్ణమూర్తి, పిచ్చి వాళ్ళ మాట్లాడుకో. నిప్పులేంది పొగరాదు. ఇప్పుడు వస్తుంది నిప్పులేని పొగే సీతారామయ్య. అది నీ దగ్గర నుంచి, నీ చెల్లి మహాలక్ష్మి దగ్గర నుంచే వస్తుంది. అది కాదండి, మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది కదా. నాకు ఎదురొచ్చి పోరాడే దమ్ము ధైర్యం ఎవరికుంది మహాలక్ష్మి? ఎదురు నిలబడి పోరాడడానికి ధైర్యం కావాలండి. కానీ మన వెనకే ఉండి వెన్నుపడి పడిస్తే? అలాగని మన బిడ్డల్ని మనమే అనుమానిస్తే మన పెంపకాన్ని మనమే అవమానించినట్టు అవుతుంది మహాలక్ష్మి. మీరు అనుకుంటున్నట్టు ఒకవేళ ఏదైనా జరగకూడదు నాకు జరిగితే అందుకు బాధగా లేదు. కన్న బిడ్డల్లా పెంచాను వాళ్ళని. ద్రోహం చేసి చరిత్రలో ఎక్కడ చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నదే నా బాధ. Come on, move. Make it fast. Now, Tandai. జనరల్, ఏంటి మీరు చేస్తున్న పని?
బ్రిటిష్ తాత ప్రకారం ఒక్కొక్కరికి 5 ఎకరాల ఉండాలి. అందుకని నీ పేరు మీద 1000 ఎకరాల పైన ఉంది, అందుకే ఇది. నా పేరు మీద 1000 ఎకరాలుందని నీకు చెప్పిందెవరో? రేయ్ కృష్ణమూర్తి, ఎందుకు చేశామని అడగట్లేదురా? నన్ను అడిగుంటే ఏదైనా ఇచ్చుండేవాడిని కదరా. నేను అడిగితే మీరు ఇవ్వడానికి అది భిక్షం కాదు, పదవి. శభాష్రా కృష్ణమూర్తి, నేనే నమ్మేలా ఇన్నాళ్ళు బాగా నటించావు. రేయ్, కానీ ఇప్పుడు కూడా నువ్వు గెలవాలనుకోలేదురా, అందుకే ఓడిపోయావు. ఒక్కొక్కరికి 5 ఎకరాలు ఉండాలనేది మీ చట్టం. ఇక్కడున్న పొలాలన్నీ మా అందరి సొత్తు అనేది మా ఊరి చట్టం. మీరు అనుకుంటున్నట్టు నా పొలాలన్నీ నా పేరు మీద లేవు, ఈ ఊరందరి పేరు మీద ఉన్నాయి. రే కృష్ణమూర్తి, నీ పేర కూడా 5 ఎకరాలుందిరా. It's all okay. ఎన్ని చేలున్నాయి, మంచి పంటలున్నాయి. బట్ ఎంతవరకు మీరు ప్రభుత్వానికి ఎలాంటి శిస్తు కట్టలేదు. శిస్తా ఎందుకు కట్టాలరా? శిస్తు మా ఇళ్ల దగ్గరకు వచ్చి ఆకలని అడుక్కోండి, మా నోటి దగ్గర ముద్ద తీసి పెడతాం. అంతేగాని కష్టపడి పండించుకున్న పంటకి శిస్తు గిస్తు అంటే నరికి పోగులు పెడతాం. Okay, we shall see that. Let's move. సంపొద్దురా, నన్ను క్షమించు. మాకు మేలు చేస్తాననే కీడు చేస్తావా? నీ వల్ల మా సైనికులు చచ్చిపోయినారు. మేమెంత లాస్ అయ్యామో తెలుసా? మరొక అవకాశం ఇవ్వండి. తెల్లదొరల తొత్తైన కృష్ణమూర్తి హనుమంతయ్య పల్లెల్లో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు అందరినీ మర్యాదగా అడుగుతున్నాను, హనుమంతయ్య ఎక్కడికి వెళ్ళాడో చెప్పండి. చెప్పండి, చెప్పండిరా. మీరు ఆపదలో ఉన్నారని అరిస్తే నిప్పుల్లోకైనా నడిచొస్తాడ్రా హనుమంతయ్య. హనుమంతయ్య అని పిలవండి, పిలవండి హనుమంతయ్య అని. కన్న బిడ్డల కన్నా ఎక్కువైపోయాడా హనుమంతయ్య? ఎక్కువేరా, నేను మా ఆయన కలిస్తే పుట్టాడా వీడు?
మమ్మల్ని కాపాడమని ఆ దేవుణ్ణి కన్యలతో ప్రార్థిస్తే మా అందరి కోసం పుట్టారా హనుమంతయ్య. అయితే మీ బిడ్డల్ని నా దేవుడు ఎలా కాపాడుతాడో చూస్తానే, నేను చూస్తాను. రేయ్ మందుగుండు చుట్టండ్రా. పిలవండి, పిలవండ్రా. మందుగుండు అందించండ్రా. జనరల్, మీకు కావాల్సింది నేను, వాళ్ళను వదిలేయండి. మిస్టర్ హనుమంతయ్య, అదెలా కుదురుతోంది? నీ వల్ల బ్రిటిష్ గవర్నమెంట్ కి ఎంతలాసో నీకు తెలుసా? గవర్నమెంట్ రికార్డుల్లో మీరంత తీవ్రవాదులు. స్వాతంత్రం కోసం పోరాడే మేము తీవ్రవాదులమైతే దొంగతనంగా మా దేశం మీద పడ్డ మీరెవర్రా? దొంగ నాయాల కొడుకులా. మా నేల తల్లి జోలికి వస్తే తలకి పాగా పెట్టి స్వాగతం పలకడానికి మేమేం మీలా చేతకాని తెల్లకోతలం కాదు. మర్యాదగా వీళ్ళందరినీ వదిలి నీకేం కావాలో అడుక్కో. ఓకే ఓకే, వాళ్ళని వదిలేస్తాం. బట్ వన్ కండిషన్, మేం పెట్టిన గేమ్ లో మీరు గెలవాలి. చెప్పు. అది పెట్టింది మీ శిష్యుడు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి చెప్పు. ఏం లేదయ్యా, మీరు ఈ ఊరి జనం మీద ప్రాణాలే పెట్టుకున్నారని, వాళ్ల కోసం ఏమైనా చేస్తారని చెప్తే ఈ ద్వారా నమ్మట్లేదయ్యా. మీ శిష్యుడిగా అది నేను రుజువు చేద్దామనుకుంటున్నాను. ఆటేంటో చెప్పరా. పెద్ద ఆటేం కాదయ్యా. మన ఊరోళ్ళని రెండు పక్కల వరుసగా నిలబెడతాం. మధ్యలోంచి మీరు పరిగెత్తాలి. మీరు పరిగెడుతూ ఎంతమందిని దాటేస్తారో అంతమందిని వదిలేస్తాం. ఒకవేళ అందరినీ దాటేస్తే అందరినీ వదిలేస్తాం. కానీ మీరు పరిగెత్తాల్సింది తల లేకుండా బొట్టి మొండెంతో. అంతేనయ్యా. వీణ్ణి తాకి నువ్వు మైలపడొద్దు. హనుమంతయ్య, దిస్ ఇస్ ఎ డెత్ గేమ్. ఆర్ యు రెడీ? సూర్యుడు అస్తమించేది రేపటికందరికీ వెలుగునివ్వడానికని గుర్తుంచుకోండి. మిమ్మల్ని నా బిడ్డలంది ఈ రెక్కల కింద పెట్టి కాపాడుకోవటానికే కానీ ఇలాంటి రాబందులు గప్పచెప్పడానికి కాదు. హనుమంతయ్యా, వద్దయ్యా, మమ్మల్ని అనాథలు చేయొద్దయ్యా. రై సీతారామయ్య, ఎన్నాళ్ళు నేను పీల్చిన ఊపిరి మీకోసమే అన్నది నిజమైతే అది పోయేటప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుకొనే పోతుందిరా. ఈ హనుమంతయ్య ముండం పరిగెడుతుందిరా, పరిగెడుతుంది. మహాలక్ష్మి, నిన్నడగకుండా నీ పసుపు కుంకాలు ఇస్తానని మాట ఇచ్చారు. బాధపడుతున్నావా? లేదండి, నాకన్నీ అడగకముందే ఇచ్చారు. మొదటిసారిగా ఒకటి అడగాలనుంది. మీ చావు చూసే ధైర్యం లేదు.
మీరు పోయాక బ్రతకాలన్న కోరిక లేదు. మీకన్నా ముందు మహాలక్ష్మి, ఇక్కడ చస్తే పోరాటంలోనే చావాలి, లేదా పోరాడుతూనే ఉండాలి. అయ్యా, సావన్నది తప్పనిసరి అయితే అందరం కలిసి చచ్చిపోతాం అయ్యా. సీతారామయ్య, ఊరు కోసం ఒకడు చావాలి కానీ ఒక్కడి కోసం ఒక ఊరే చావకూడదురా. చూశారా జనరల్ గారు, మా హనుమంతయ్య ఈ జనం మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో. కృష్ణమూర్తి, ఆకలితో ఉన్న నీ కడుపు చూసి తిండి పెట్టానయ్యా, కానీ నీ కళ్ళల్లో ఉన్న ద్రోహం కనిపెట్టలేకపోయాను. అది వాడి తప్పు కాదు మహాలక్ష్మి, నువ్వు వాడికి పెట్టిన తిండిలో ఉప్పు కలపటం మర్చిపోయావు. అయ్యా, నేను గెలవాలన్న సంకల్పం పెట్టుకున్నాను, అందుకే గెలుస్తున్నాను. జనరల్, మీరు పెట్టిన పందెంలో నాదో షరతు. నా తల మీ చేతిలో తెగదు. సీతారామయ్య, అయ్యా, నా తల నీ చేత్తో తెగాలరా. అయ్యా, నా వల్ల కాదయ్యా. సీతారామయ్య, జీవితంలో మొట్టమొదటిసారిగా నాకు ఎదురు చెబుతున్నావయ్యా. అది కాదయ్యా. రేయ్, నా తల వాళ్ళ చేతిలో తెగితే ఓడిపోయినట్టు అవుతుందిరా. చచా, నా చేతిలో తెగితే ఆత్మహత్య అవుతుంది. వీరుళ్ళ చావాలని ఆశపడుతున్నాను రా. రేయ్, జీవితంలో నా గురించి ఏదైనా చేయాలనే కోరిక నీకుంటే ఇదొక్కటి చేయరా. వెళ్ళు, వరుసల్లో నిలబెట్టు. మహాలక్ష్మి, ఊరు తర్వాతే మీరు వెళ్ళా చివరిలో నిలబడండి. మహాలక్ష్మి, చివరిగా నిన్ను చూడాలనిపించింది. నీకు నన్నేమైనా అడగాలనుందా? ఒక వీరుడి భార్యగా ఈ జీవితానికి ఇది చాలండి. లే మహాలక్ష్మి, నువ్వెప్పుడూ పసుపు కుంకుమలతోటి మహాలక్ష్మిలా ఇలాగే ఉండాలి. రేయ్ నాన్న, నన్ను క్షమించరా. ఒక తండ్రిగా నా బాధ్యత నేను నిర్వర్తించకుండానే వెళ్తున్నాను నాన్న. మీ అమ్మకి నేనే ప్రపంచం, నీకు మీ అమ్మే ప్రపంచం కావాలి. నాన్నగారు, మీ కళ్ళల్లో ఏమీ లేదు నాన్న, నా పెంపకంలో కూడా కృష్ణమూర్తి లాంటి ద్రోహిని తయారు చేసి ఈ దేశానికి వదిలి వెళుతున్నానే అని బాధ. వెళ్ళండి. అయ్యా, నన్ను క్షమించయ్యా. జై సీతారామయ్య, ధైర్యంగా ఉండు. నీ కోసం ఒక ఊరే ఉందిరా. ఊరు కోసమే నువ్వు ఉండాలి, ఊరు కోసమే నువ్వు ఉండాలి. రాయ్, జనం కోసమే బతుకు. రాయ్ కృష్ణమూర్తి, వీరుడు సాధించడం కోసమే పుడతాడురా, మళ్ళీ పుట్టడం కోసమే చస్తాడు. జనరల్, చెయ్యి చూసి జాతకం చెబుతారు. నేను నా తలను నా జాతికి అర్పిస్తూ మీ జాతకం రాస్తున్నా. తెల్లని పావురాళ్లా కనిపించే మీరు నల్లత్రాసులని నా చావుతో మరోసారి రుజువు అవుతుంది. ఈ ద్రోహి సాయంతో నన్ను చంపిన సీమలోకి నడిచొస్తున్నామని సంబరపడకండి. దిక్కు దిశ తెలియని నిద్రలో నడిచే రోగిష్టి నడకలా అది మిమ్మల్ని ఏదో ఒక అగాధంలోకి తోసే తీరుతుంది. మీరు మా ఆడవాళ్లపై చేసిన అరాచకాలు మీ ముందు తరాలకు వాయవరుసలు లేని శాపంగా మారుస్తుంది. నేను వదిలేన ఈ చివరి ఊపిరి నా తల్లుల కడుపుల్లో ఉన్న పసిబిడ్డలకు మిమ్మల్ని తరిమి కొట్టడం కోసమే మీరు పుడుతున్నారా అని గుర్తు చేస్తుంది. తెగిన నా ఈ తల ఈ దేశ సరిహద్దుల్ని త్రినేత్రమై కాపాడుకుంటుంది. నా దేశంలో ఎగురుతున్న ఈ జెండాను తెగదెంపి మార్చి మసి చేసి ముచ్చటైన మాము వన్నెల త్రివర్ణ పతాకపు జెండా
నా దేశపు నడిబొడ్డున స్వాతంత్రపు స్వేచ్ఛా వాయువులను పీలుస్తూ సగౌరవంగా రెపరెపలాడుతూ ఎగురుతుంది. నేను పలికే ఈ వందే మాతరం బహారా హుషార్, బహారా హుషార్ అంటూ నా దేశాన్ని రేయి పగలు కాపలా కాసుకుంటుంది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వందే మాతరం. సీతారామయ్య అయ్యా, ఎయ్యరా అయ్యా. వందే మాతరం. దొరా, గెలిచాం, మనమే గెలిచాం. నో, హనుమంతయ్య ఓడిపోతేనే కదా మనం గెలవ. బాబు, పోలీసులు రౌండప్ చేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి అనుమానం రాకుండా నన్ను పట్టివు. సీతారామయ్య లొంగిపో. ఏయ్, నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించారు, వీడిని కాల్చి పారేస్తా. బాబు, ఈ జనవరి 26న ఆ కృష్ణమూర్తికి